పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన 2:4. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మన మీద ఒక తప్పు ఆయన మోపవలసి ఉన్నదంట. ఏంటి ఆ తప్పు అంటే, మొదట నీకుండిన ప్రేమ, మొదట నువ్వు కనపరిచిన ప్రేమ ఇప్పుడు నువ్వు వదిలి ఉన్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, ప్రభువు యొక్క రక్షణలో మనం వచ్చినప్పుడు, ప్రభువు మీద ఉన్నటువంటి ఆసక్తి, ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ దినదినము లోక సంబంధమైన విషయాల్లోకి ఎక్కువగా మనము పడిపోవడం ద్వారా, లేదా లోక సంబంధమైన విషయాల మీద దృష్టి అధికం అవడం ద్వారా ఆ ప్రేమ మనలో తగ్గిపోతుంది. మరి లోక సంబంధమైన వ్యక్తుల్ని మనం గమనిస్తే, మరి మొదట ప్రేమించిన విధంగా ఇద్దరు ప్రేమికులు తర్వాత ప్రేమించుకోలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏమని గొడవ పడుతుంటారు, అప్పుడు నువ్వు నన్ను ప్రేమించినట్లు ఇప్పుడు నన్ను ప్రేమించడం లేదు, అప్పుడు నువ్వు చూపించిన ప్రేమలాగా ఇప్పుడు నీలో ప్రేమ లేదు. దేవుడు మనల్ని ఆయన నిజమైన ప్రేమికుడు. మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయనకు మనము ఎట్టి హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, ఎంత స్వార్థపరులుగా అవసరత కొరకే దేవుని ప్రేమిస్తున్నాము, ఏదన్నా దేవుని దగ్గర మేలు పొందుకోవాలంటేనే దేవుని యొద్దకు వస్తాము, ఏదన్నా అవసరం ఉంటేనే మనము దేవునితో మాట్లాడతాము, అనగా ప్రార్థన చేస్తాము, దేవుని దగ్గర ఏదన్నా మనకు పని ఉంటేనే దేవుని వాక్యాన్ని వినడానికి మనము మందిరానికి వెళ్తాము. కానీ నిజంగా హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తున్నావా? నిజంగా హృదయపూర్వకమైన ప్రేమతో ఆయనను అనుసరిస్తున్నావా? దేవునికి మన హృదయం తెలుసు. మనుషులకి మన బాహ్యము, మన పై రూపం తెలిస్తే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడంట, మనము మొదటి ప్రేమను వదిలిపెట్టాం. యేసు ప్రభు దగ్గర కూడా కొంతమంది వచ్చారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనంలో మనం చదివితే యేసు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 5వ అధ్యాయము 42వ వచనం, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు యేసు యొద్దకు వచ్చి నిలబడినప్పుడు యేసు వారిని చూసి చెప్తున్నాడంట, మీరు ఎటువంటి వారు నాకు తెలుసు, మీలో దేవుని ప్రేమ లేదు. ఈ దినమున యేసు మన ముందు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, మనల్ని చూసి ఏం చెప్తాడు? ఏ విధమైనటువంటి ప్రేమతో నువ్వు యేసయ్యను అనుసరిస్తున్నావు? నీ ప్రేమ నిజమైనదా? మనము లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరకు వచ్చేసరికి వారు నిజంగా ప్రేమించాలి, నన్ను మట్టికే ప్రేమించాలి, ఎటువంటి మోసం ఉండకూడదు, వాళ్ళు ఒక చిన్న లోపం కూడా కనపడకూడదు నన్ను ప్రేమించేటప్పుడు అన్నట్లు మనము ఎంతగా వారి దగ్గర నుంచి ప్రేమను ఆశిస్తాం. మనం ఎంత ఆశించినా కూడా వారి ఆ ప్రేమ వారు చూపించాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు సంపూర్ణంగా ప్రేమించరు. వారి ప్రేమలో స్వార్థం ఉంటుంది. మరి దేవుని ఎదుట నువ్వు ఏ విధంగా దేవుని ప్రేమిస్తున్నావు? దేవుడు ఆయన పరిపూర్ణ ప్రేమను నీకు చూపించాడు. దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 4వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం వాక్యం చెప్తుంది, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా.
యేసు ప్రభు శిలువలో మరణించుట ద్వారా నిన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో అని ఆయన నీకు తెలియచేస్తున్నాడు. మరి ఆ ప్రేమను రుచి చూసిన మనము ఆయనను ఏ విధంగా ప్రేమిస్తున్నాం? మనము ఆ ప్రేమను ఈ లోకములో కలిగి ఉన్నామా? దేవుని వాక్యము చెప్పినట్లు అక్రమము విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ ఏమైపోయిందంట? చల్లారిపోయింది. ఈ అంచె దినాల్లో అక్రమ క్రియలు అధికమైపోయినందు వల్ల క్రమము లేని ఆ దేవుని అనుసరణ లేదా క్రమము లేనటువంటి జీవితం అంటే వాక్యానుసారంగా జీవించనందువల్ల ఏమైపోతున్నాం? ప్రేమ చల్లారిపోతుంది మనలో. అందుకే దేవుడు అంటున్నాడు, మొదటుండిన ప్రేమ ఇప్పుడు నీకు కనపడటం లేదు. ఆ ప్రేమ నీలో కనపడటం లేదు. చూడండి, నిజమైన ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడు? రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమా 13:10లో నిజమైన ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడో రాయబడింది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. కాబట్టి నిజమైన ప్రేమ కలిగిన వాడు కీడు చేయలేడు. హల్లెలూయా. కీడు చెయ్యలేడు. చేయడుగా చెయ్యలేడు, అంతే. చేయడు, ఒకటే మాట. మరి మన జీవితంలో మనము ప్రేమ కలిగి ఉన్నట్లు ఎన్నిసార్లు మనం కీడు చేసి ఉంటాం? ఎన్నిసార్లు మనము దేవునికి విరోధముగా, మనుషులకు విరోధముగా ప్రవర్తించి ఉంటాం? మరి అప్పుడు మనలో దేవుని ప్రేమ ఉందా? మానవుల్లో దేవుని ప్రేమ కనపడుతుందా? మానవుడు మరి దేవుని ప్రేమను చాలా చులకనగా చూస్తున్నాడు. దేవుణ్ణి తన బానిసగా మరి అనుకుంటున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉండాలి, నేను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా జీవితంతో నా క్రియలతో నేను ఏ విధంగా జీవిస్తాను. మరి ఇతరులకు మోసం చేసిన, ఇతరులను కీడు చేసిన, దేవుని దగ్గరే నటించిన నాది నాకే సాధ్యం, నేను అలాగే ప్రవర్తిస్తాను. దేవుడు అంటాడు, మొదటి ప్రేమను నువ్వు విడిచావు, అది నువ్వు సరి చేసుకోవాలి. మరి అందుకే 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఏంటంటే 1 యోహాను 3:18, చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. హల్లెలూయా. చాలా మంది ఏమంటారు? యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం, యేసయ్య అంటే పిచ్చి ప్రేమ, నాకు యేసయ్య కంటే నాకు ఏది ముఖ్యం కాదు. ఇదంతా నోటి మాటే, హృదయం నుంచి రావడం లేదు. ఊరికే మాటతో చెప్పడం. యేసయ్య అంటే నాకు ఇష్టం, యేసయ్య అంటే నాకు ఇష్టం, యేసయ్య అంటే నాకు ఇష్టం అన్నప్పుడు నీలో ఏ క్రియలు కనపడుతున్నాయి? యేసయ్యని ఇష్టపడుతున్నప్పుడు నువ్వు ఏ విధంగా క్రియారూపకంగా ప్రేమిస్తున్నావు? ఇప్పుడు ఒక ప్రేమికురాల్ని కలవాలనుకున్నాడు. ఉదయాన్నే 5 గంటలకు కలిసే అవకాశం. అప్పుడు అతను ఏం చేస్తాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను 10 గంటలకు లేచి కలుసుకుంటాడా? 11 గంటలకు లేస్తాడా? ఉదయాన్నే 5 గంటలకు కలిసే అవకాశం ఉందంటే 4:30 కల్లా లేచి కూర్చొని ఉంటాడు, ఎదురు చూస్తాడు. 5 ఎప్పుడు అవుతుంది అని చెప్పి ఎదురు చూస్తుంటాడు ఆసక్తిగా. 5 గంట కొట్టగానే కలుసుకొని మాట్లాడతాడు, తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. మరి నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అని నేను ఆయన ప్రేమను ఎలా చూపిస్తున్నాం? అవకాశం ఉంటే కలుసుకుంటాం, అవకాశం లేకపోతే కలుసుకోం. అవకాశం ఉంటే మందిరానికి వస్తాం, అవకాశం లేకపోతే రాం. అవకాశం ఉంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే ప్రార్థన చేయం. ఇష్టమైతే బైబిల్ చదువుతాం, లేకపోతే చదవం. అంతా మన ఇష్టం. కానీ దేవుడు ఏమనుకోవాలి? నన్ను ఆ బిడ్డ ఎంతో ప్రేమిస్తుంది, అందుకే అన్నీ వదిలిపెట్టుకొని ఈరోజు నన్ను కలుసుకోవడానికి రాలేదు అని యేసయ్య దాన్ని నమ్మాలి. అని మనం ఎవరిని మోసం చేస్తున్నాం? దేవుణ్ణే? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం.
మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనల్ని నిజముగా ప్రేమించినటువంటి దేవుణ్ణి మనం దూరం పెట్టుకుంటున్నాం. అందుకే మనము క్రియతో నువ్వు దేవుని పట్ల నీ కలిగిన ప్రేమను నువ్వు చూపించాలి. ఆ ప్రేమ దేవుని దగ్గర మట్టుకే కాదు, ఆ ప్రేమ ఈ లోకంలో కూడా నువ్వు కనపరచాలి. దేవుని ఎదుట కనపరచాలి, లోకం ఎదుట కనపరచాలి. అందుకే ఆయన అంటాడు, ధర్మశాస్త్రం అంతా ప్రేమలో ఇమిడి ఉంది. అవి రెండు ఆజ్ఞల్లో ఉన్నాయి. ఒకటి, నువ్వు దేవుని ప్రేమించు. 2, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించు. హల్లెలూయా. మనం దేవుని ప్రేమించలేనప్పుడు ఈ లోకంలో ఎవ్వరినీ మనం ప్రేమించలేం. మనం ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటూ మరి ప్రేమించకుండా మనం ఇతరులను ప్రేమిస్తున్నామంటే అది ఒక నటన అంతే. అది ఒక భ్రమ. అందుకే మొట్టమొదటగా మనం దేవుని ప్రేమించగలిగితే మనము ప్రతి పరిస్థితిని మనం ప్రేమించగలం. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలం. సామెతలు 10:12 చెప్తుంది, ప్రేమ దోషములన్నిటిని కప్పగలదంట. ఇప్పుడు ఈ దినాల్లో చూడండి, మనిషి ఇంకొక వ్యక్తి మీద ఏ దోషము మోపాలా, వాడు చేసిన తప్పులు వేలెత్తి చూపించాలి, వాడు చేసిన తప్పులు బట్టి అతన్ని ఏ విధంగా బాధ పెట్టాలి, ఆ ఇంకొక వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పరచాలి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు మనలో ప్రేమ ఉన్నట్ట? మనలో ప్రేమ కలుగుతుందా? ప్రేమ దోషములను కప్పుతుందని చెప్తుంది. మనం ఎందుకు కప్పలేకపోతున్నాం? మనలో నిజమైన ప్రేమ కనపడడం లేదు కాబట్టి. దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? అటు దేవుని ప్రేమ ఎక్కడ మనకు దొరుకుతుంది? ఏ విధంగా మనం పొందుకోగలం? నిజమైన ప్రేమ దేవుని మూలముగా కలుగుతుందని 1 యోహాను 4:7 చెప్తుంది. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుందంట. దేవుడు మనకు ఆ ప్రేమని ఇస్తే కానీ మనము నిజముగా ఒక వ్యక్తిని చూసినప్పుడు అతనిలో ఎన్ని దోషాలున్నా ఆ దోషాలన్నీ కూడా మర్చిపోయి మనం ప్రేమించగలం. యేసుప్రభువు అట్లే మనల్ని ప్రేమించాడు. మనలో ఉన్నటువంటి దోషములన్నిటి కూడా ఆయన తన రక్తంతో కడిగేసి, ఆయన మనల్ని చూసినప్పుడు మనలో లోపం కనపడలేదు ఆయన. అందుకే మనల్ని ప్రేమించాడు. మరి మనము 100 లోపాలు ఒక వ్యక్తిలో చూస్తూ మనం ప్రేమిస్తున్నాము అంటే ఆడ ప్రేమ ఎక్కడ కనపడుతుంది? క్షమించే ప్రేమ దేవునిది. అటు దేవుని ప్రేమ మనకు కావాలంటే దేవుడు ఏం చేయమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, రోమా 5:5 చెప్తుంది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది. కాబట్టి ఇట్టి ప్రేమను మనం పొందుకోవాలంటే ఒక్క పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. పరిశుద్ధాత్మ ద్వారానే మనం పొందుకోగలం. ఎందుకంటే ప్రేమ దేవునిది. దేవుని ఆత్మ మట్టుకే ఆ ప్రేమను మన హృదయంలో నింపుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. దేవుని ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు దేవుని ప్రేమతో నింపబడి ఉంటాడు. అట్టి వ్యక్తి తనను బాధ పెడుతున్న వాళ్ళని ప్రేమిస్తాడు. తనని దూషిస్తున్న వారిని ప్రేమిస్తాడు. విరోధంగా ప్రవర్తించిన వారికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. అతడు హాని చేయడు. మరి అట్టి క్రియలు మనం చేస్తున్నామా? అట్టి క్రియలు మనలో కనపడడం లేదంటే, ఒకటి మనం పరిశుద్ధాత్మను పొందుకోలేదు, లేదా పరిశుద్ధాత్మను మనం కోల్పోయాం. పరిశుద్ధాత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుందంట. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మరి రోమా 8:14 వచనం చెప్తుంది,
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రతి విషయంలో నిన్ను నడిపిస్తాడు. ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయం అనగా నీకు ఒక వ్యక్తి నిన్నెంతో బాధ పెట్టాడు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు అతను నీ లోపలుండి అతన్ని క్షమించు అంటాడు, అతనికి సహాయం చేయి అంటాడు. లేదు ప్రభా నా వల్ల కాదు, నేను చేయలేను, నేనెట్ట చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు లేదు, నువ్వు చేయాల్సిందే, నా ప్రేమ నీలో ఉంది, నువ్వు చేయాల్సిందే అని ఆయన ప్రేమతో నింపుతాడు. ప్రేమతో నింపినప్పుడు ఏమవుతుంది, వారి దోషాలు మన కంటికి కనపడవు, ఇక్కడ వారికి మనం సహాయం చేస్తాం. కానీ దేవుని ఆత్మ లేని వాడికి ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి వచ్చి సహాయానికి వచ్చాడనుకో, వాడు మనకు విరోధంగా ఎన్నో చేసి ఉంటాడు, చూసి అవకాశం కోసం చూస్తూ ఉంటారు, సహాయం చేస్తారు. అక్కడ కూడా ఏంటంటే ఏదో స్వార్థం. ఎందుకంటే దేవుని ప్రేమ లేదు కాబట్టి. దేవుని ప్రేమ ఉండేవాడు స్వచ్ఛంగా, సంపూర్ణంగా, మాటతో కాకుండా క్రియతో ప్రేమిస్తాడు. హల్లెలూయా. నిజముగా సత్యముగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. అట్టి ప్రేమ మనలో ఉన్నప్పుడు ఏం కలుగుతుంది, చాలా మనం అనుకోవచ్చు, నేను మట్టికి ఆ విధంగా ప్రేమించాలన్నా, మరి ఎదుటి వ్యక్తి ఆ విధంగా ప్రేమించినప్పుడు నేనట్ట ప్రేమించి నాకేంటి లాభం. దేవుని వాక్యం చెప్తుంది, యోహాను రాసిన రెండవ పత్రిక, యోహాను రాసిన రెండవ పత్రిక 3వ వచనంలో మనం వెళ్తే, 3వ వచనము ఇక్కడ చెప్తుంది, సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్ద నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడవుతాయట. హల్లెలూయా. చూసారా, మనలో సత్యమైన ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ మనలో ఎప్పుడు మనల్ని పరిపాలిస్తూ, ఆ ప్రేమ కలిగి మనము ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, దేవుని కూడా అదే విధంగా దానికి మించి అధికంగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, తన అధికమైన కృపను నీ మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. దేవుని కృప ద్వారా నీ జీవితంలో సమస్త కార్యాలు నెరవేరుస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే మనలో సత్యమైన ప్రేమ ఉంటుందో, దేవుడు అంటున్నాడు, నీకు కొరత అనేది లేకుండా సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు, సమస్త విధమైన కృపను నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ దినం నీకు ఏ విషయంలో దేవుని కృప అవసరమో, ఇక్కడ ఏ బలహీనతలో నువ్వు ఉన్నందువల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఆ పరిస్థితికి అవసరమైన కృప, ప్రతి విషయంలో దేవుని కృప నీకు అనుగ్రహించి, నీ ప్రతి పరిస్థితిలో ఆ కృప నిన్ను కాపాడుతుంది, ఆ కృప నిన్ను భద్రపరుస్తుంది, ఆ కృప దేవుని కృప నిన్ను నడిపిస్తుంది, దేవుని కృప నిన్ను ఘనపరుస్తుంది. హల్లెలూయా. అట్టి కృప ఎప్పుడు మనం పొందుకుంటాము, సత్యమైన ప్రేమ మనలో ఉండాలి. అది మనలో ఉన్నప్పుడు మనం కృప పొందుకుంటామంట, మనం కనికరాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని యొక్క కనికరం అనగా దేవుని యొక్క క్షమాపణ మనం పొందుకుంటామంట. హల్లెలూయా. దేవుని కనికరం ఎప్పుడు మనకు తోడే ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16లో, కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాము. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, మన ప్రతి పరిస్థితిలో మనల్ని కనికరిస్తాడు. మన బలహీనతలో, మన యొక్క శోధనలో, మనం ఇబ్బంది పడుతున్న ప్రతి సమయంలో దేవుడు మనకు తోడై ఉండి కనికరాన్ని చూపిస్తాడు. నీ వ్యాధి బాధల్లో దేవుడి కనికరం చూపించి ముట్టి స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన కనికరం ఎప్పుడు దొరుకుతుంది, మనం నిజమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా.
వాటితో కూడా ఇంకొకటి ఏమొస్తుందంట, సమాధానం. దేవుని నామానికి మహిమ కలిగింది. చూడండి, ఈ దినాల్లో మనం కోట్ల ఆస్తులు కలిగిన వారి జీవితాల్లో మనం ఏమి చూడలేమంటే సమాధానాన్ని చూడలేము. వారి ఇంట్లో నెమ్మది ఉండదు. ప్రేమ లేని స్థలములో ఏముంటది? పగ, కోపము, ద్వేషము, మరి పలు విధాలైనటువంటి శరీర క్రియలు, ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే సమాధానాలు ఉండవు ఆ ఇంట్లో. దేవుడు అంటున్నాడు, సమాధానం నీకు తోడుగా ఉంటది. ఎప్పుడైతే దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉంటావో నీకు గొప్ప సమాధానం. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 చెప్తుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండను. హల్లెలూయా. నీ హృదయాల్లో ఉన్నటువంటి తలంపులకు, నీ జీవితం అంతటికి దేవుని సమాధానం తోడుగా ఉంటుంది. నాకు నెమ్మది లేదు, నాకు నిద్రలు పడడం లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నేను ఎందుకు బ్రతికి ఉన్నానా అనేటువంటి ఆలోచనలు నాకు ఎక్కువైపోతున్నాయి. నాకు ఇంటికి పోయినా ఇంట్లో నెమ్మది లేదు, బయటికి పోయినా సమాధానం లేదు. ఎందుకు లేదు? దేవుని ప్రేమ లేదు. మన హృదయములో దేవుని ప్రేమ ఉంటే నీకు ఎక్కడికి పోయినా దేవుని సమాధానం చూస్తావు. నీ చుట్టూ శత్రువులు ఉన్నా కూడా నువ్వు సమాధానంగా ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన అన్ని చూసుకుంటాడు, అన్ని సరిచేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క సత్యమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుని సమాధానం మనకు తోడుగా ఉంటుందంట. మీ ఇంట్లో సమాధానం ఉందా? నిజమైన సమాధానం, ఏదో ఒక అండర్స్టాండింగ్తో సమాధానాలు కాదు, ఒక గొప్ప సమాధానం, ఒక గొప్ప ప్రేమతో కూడినటువంటి సమాధానం. దేవుని కనికరం, కృప మీకు తోడుగా ఉంటున్నాయా? లేకపోతే మనము మొదటి ప్రేమను విడిచిపెట్టున్నాం. మొదట చూపిన ప్రేమ విడిచిపెట్టేశాం. ఎందుకంటే అక్రమం మనలో ప్రవేశిస్తుంది. అక్రమము ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో ప్రేమ తగ్గిపోతుంది, ప్రేమ తొలగిపోతుంది. దేవుడు అంటున్నాడు, తిరిగి మనం సరి చేసుకోమని, దేవుని ఎదుకు రమ్మని. ఆ ప్రేమతో దేవుడు మనలను నింపుతాడు. ఎందుకంటే ఒక దినం రాబోతుంది, దేవుడు ఏం చేస్తాడు తెలిసిన, సంఘమును రెండుగా చీలుస్తాడంట. సంఘంకు వచ్చే ప్రతి ఒక్కరి రెండుగా చీల్చి గొర్రెలు మేకలను డివైడ్ చేస్తాడు, వేరుపరుస్తాడు. అప్పటి వరకు అందరూ మందిరానికి పోతుంటారు, అందరూ క్రైస్తవులని చలామణి అవుతుంటారు. కానీ దేవుడు ఒక దినం వచ్చినప్పుడు ప్రేమ కలిగిన వారిని, ప్రేమ లేని వారిని డివైడ్ చేస్తాడు. మరి అప్పుడు దేవుడు గొర్రెలను చూసి ఒక మాట చెప్తాడంట. మత్తయి సువార్త 25:34 ఏమంటున్నాడు తెలిసిన, కుడివైపున్నటువంటి గొర్రెలను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటాడంట. మీ కొరకు సిద్ధపరిచినటువంటి అద్భుతమైన పరలోకంకు మీరు చేరండి అని పిలుస్తాడు. ఎందుకని? వారు భూమి మీద ఉన్నప్పుడు అనేక విధాలుగా సహాయం చేశారంట. వారి ప్రేమను వారు కనబరిచారు అవసరతలో ఉన్న వారికి. వారి ప్రేమను దేవుని పట్ల చూపించారు. వారి ప్రేమ సత్యమైన ప్రేమ ప్రతి వ్యక్తికి కనబరిచినందువల్ల దేవుడు ఏమంటున్నాడు, మీరు ఇతరులకు చేసిన మేలు నాకు చేసినట్లయితే, ఇతరుల పట్ల మీరు చూపించిన స్వచ్ఛమైన ప్రేమ మీరు నా పట్ల చూపిస్తున్నారు. కాబట్టి మీరు తండ్రి వల్ల దీవించబడిన వారు అంటాడు. హల్లెలూయా. అంత గొప్ప ధన్యత మనం ఎప్పుడు పొందుకుంటాం? అట్టి స్వచ్ఛమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు. ఆ ప్రేమ మనల్ని పరిపాలిస్తుందా? లేకపోతే అక్రమం మనలో హృదయాల్లో చేరుకునుందా? ఈ దినంలో సాతానుడు పలు విధాలుగా అక్రమము మన హృదయంలో చొప్పిస్తున్నాడు, పాపాన్ని మన హృదయంలో చేరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టి దేవుని ప్రేమను మనం కోరుకోవాలి. అప్పుడు నిశ్చయంగా దేవుడు తన ఉన్నతమైన ప్రేమతో మన హృదయాన్ని నింపి ప్రేమ కలిగి జీవించేందుకు మనకు కృప దయచేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా.
మానవుని మీరు సృజించినప్పుడు మంచి యథార్థత కలిగినటువంటి వ్యక్తిగా సృజించారు. కానీ నాయన మానవుల్లో చేరిన అక్రమం దేవుని ప్రేమ స్వభావాన్ని కోల్పోయే విధంగా చేసింది నాయన. ఈ దినమున తండ్రి మమ్మల్ని చూసి మీరు చెప్తున్నారు, మొదటి ప్రేమను తిరిగి మీరు కలిగి ఉండాలి. మొదటి ప్రేమ ఎప్పుడు మీలో అధికమవ్వాలి, తక్కువ కాకూడదు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తుండగా అదే ప్రేమను మేము కూడా కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారు నాయన. అట్టి ప్రేమ కలిగినప్పుడే తండ్రి దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క కనికరం, కృప మా జీవితానికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. అయినా తండ్రి అట్టి దేవుని ప్రేమను కలిగి ఉండేందుకు మాకు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ మీరు మా మీద ఎప్పుడు నైనా కుమ్మరించబడి దేవుని ప్రేమతో మమ్మల్ని అభిషేకించండి. మాలో ఉన్నటువంటి ప్రతి చెడు స్వభావాలని, దేవునికి విరోధమైనటువంటి క్రియలను మా జీవితాల నుంచి దూరపరిచి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మా హృదయాలను నింపి, అయినా మా హృదయాలు ఎరిగిన దేవుని ముందు ప్రేమ కలిగిన వారిగా మేము జీవించేందుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.